నమస్కారం. చాలామంది అడుగుతున్నారండి అసలు విడాకులు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎన్ని రకాలుగా విడాకులు తీసుకోవచ్చు అని చెప్పేసి. మంచి ప్రశ్న ఇది. విడాకులన్నవి జనరల్‌గా అయితే హిందూ వివాహ చట్టాన్ని అనుసరించి విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇవి కంటెస్టెడ్ విడాకులనమాట. ఎవరైనా భార్య గాని, భర్త గాని వారి వారి పర్సనల్ లాస్‌ని అనుసరించి విడాకుల కోసమై కోర్టును ఆశ్రయించి కేసెస్ వేసినప్పుడు దాన్ని భర్త గాని, భార్య గాని అంటే అదర్ సైడ్ రెస్పాండెంట్స్ దాన్ని కంటెస్ట్ చేసుకొని ఆ కోర్టులో కేసును నడుపుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కంటెస్టెడ్ డైవర్స్ అని అంటారు. ఈ డైవర్స్‌లో ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. అంటే డైవర్స్ పొందిన వాళ్ళేమో గెలిచినట్లు, మిగతా వాళ్ళేమో ఓడిపోయినట్లనమాట. ఉదాహరణ భార్య డైవర్స్ వేసి కోర్టు వాళ్ళు డైవర్స్ గ్రాంట్ చేస్తే భార్య విన్ అయినట్లు, భర్త ఓడిపోయినట్లు. జనరల్‌గా ఒకరు డైవర్స్ కేసినప్పుడు వేరే వాళ్ళు డైవర్స్‌ను అపోజ్ చేస్తుంటారు. కాబట్టి కంటెస్టెడ్ డైవర్స్ అన్నది ఒక విధమైనటువంటి విడాకులు. తర్వాత కన్సెంట్ డైవర్స్ అండి. ఈ కన్సెంట్ డైవర్స్‌లో విన్నింగ్, లూజింగు అన్నది ఉండదు. అంటే ఓడడము, నెగ్గడం అన్నది ఉండదనమాట. కాబట్టి దీంట్లో ఏంటంటే ఇరువురు కూడా ఒక అభిప్రాయానికి వచ్చి చక్కగా అంగీకరించి పరస్పర అంగీకారంతో తీసుకునేటటువంటి విడాకులను మనము కన్సెంట్ డైవర్స్ అని చెప్పేసి అంటాము. ఇంకా వేరే డైవర్స్ ఉంటుంది. అదేంటంటే ఎక్స్ పార్టీ డైవర్స్ అని అంటారు. ఎక్స్ పార్టీ డైవర్స్ అంటే జనరల్‌గా ఇదొక విధానం కాకపోయినప్పటికీ కూడా భార్య కానీ, భర్త కానీ విడాకుల కోసమై కోర్టులో అప్లికేషన్ దాఖలు చేసుకున్నప్పుడు రెండవ వ్యక్తి అంటే భర్త కానీ, భార్య కానీ కోర్టు ద్వారా వచ్చినటువంటి నోటీసెస్ తీసుకొని కోర్టుకు హాజరు కాని పక్షంలో ఏకపక్షంగా విడాకులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నోటీసులు తీసుకున్న వ్యక్తి కోర్టుకు హాజరు కాకుండా లాయర్ గారిని పెట్టుకోకుండా ఉన్నప్పుడు అది అంగీకారంగా కోర్టు భావించి అతడు కావాలని కోర్టు నోటీసులు అందిన తర్వాత కూడా ఈ కేసును కంటెస్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ఇది కూడా అతనికి అంగీకారమేమో అని భావించి ఏకపక్షంగా విడాకులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఏకపక్షంగా అంటే అదర్ సైడ్ విచారించకుండా ఇచ్చేటటువంటి విడాకులు అన్నమాట. వీటినే ఎక్స్ పార్టీ డైవర్స్ అని చెప్పేసి అంటారు. కాబట్టి కంటెస్టెడ్ డైవర్సు, అట్లాగే కన్సెంట్ డైవర్సు, తర్వాత ఎక్స్ పార్టీ డైవర్స్ అని చెప్పేసి డైవర్స్లో ఉండేటటువంటి విధానాలండి. ఓకే. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు, వృద్ధులు ఎంతో అనాదరణకు లోనవుతున్నారండి. వృద్ధాప్యం వచ్చినా, అనారోగ్యం వచ్చినా చూసేటటువంటి పిల్లలు లేక, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పిల్లలతో నిరాదరణకు లోనై రోడ్ల పాలవుతున్నారు, అనాథాశ్రమాల పాలవుతున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ పాలవుతున్నారు. మనం చాలా సందర్భాల్లో గమనిస్తే ఉన్న పలంగా ఊరి బయట కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, చెట్ల కింద నిర్మానుష ప్రదేశాలలో అమ్మా నాన్నను అంటే వృద్ధులైన అమ్మా నాన్నను వదిలివేసి వెళ్ళిపోయినటువంటి సంతానాన్ని మనం చూస్తున్నాము. చాలా కేసెస్లో పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళి పోలీసులు ఆ పిల్లల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి వృద్ధులను వారికి చేర్చిన సంఘటనలు కూడా మనం చూసాము. లేదా వారిని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చేర్చినటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాము. మరి ఇలాంటి వారికి దిక్కెవరు? ఇలాంటి వారికి చట్టం ఎలాంటి ఆసరా ఇస్తుంది అని ఆలోచించినప్పుడు వీళ్ళ కోసం అయ్యే ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అన్నది 2007వ సంవత్సరంలో రావడం జరిగింది. అంటే తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం అని చెప్పేసి తెలుగులో అంటారనమాట. ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లలు చూడనప్పుడు ఈ చట్టాన్ని ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఇతర సెక్షన్ 125 సిఆర్పిసి ఉన్నది, హిందూ మెయింటెనెన్స్ యాక్ట్ ఉన్నది. ఈ మెయింటెనెన్స్ 125 సిఆర్పిసి కాకుండా వీళ్లకు స్పష్టమైనటువంటి చట్టం ఒకటి తీసుకురావాలని చెప్పేసి సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ అన్నది తీసుకురావడం జరిగింది. వీటికి కోర్టులలాగా కాకుండా స్పీడీ ప్రొసీజర్ ఉంటుందన్నమాట. వీటికి సంబంధించి కొన్ని ట్రిబ్యునల్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కలెక్టర్ ఆఫీస్లో కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్లో కానివ్వండి అప్లికేషన్స్ పెట్టుకుంటే వెంటనే ఎవరైతే వృద్ధులు నిర్లక్ష్యానికి లోనయ్యారో వారిని ఎవరైతే పోషించవలసిన బాధ్యత ఉంటుందో అంటే కొడుకులకు కానివ్వండి, కూతుర్లకు కానివ్వండి, రక్త సంబంధీకులు ఇతరులకు కానివ్వండి, అంటే వీరు చనిపోతే వీరి ఆస్తి ఎవరికైతే చెందుతుందో చెందగలదో చట్టబద్ధంగా వారు కూడా వీరిని పోషించవలసిన బాధ్యత ఉంటుంది. ఆ సదరు వ్యక్తులను ఈ ట్రిబ్యునల్స్ వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ వృద్ధులకు మరియు సీనియర్ సిటిజన్స్కి కాస్తో కూస్తో మెయింటెనెన్స్ ఇప్పించేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి తెలియని వాళ్ళు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఈ చట్టాన్ని ఆశ్రయిస్తే అంటే ఇది కేవలం వీరికి మాత్రమే నిర్దేశించబడినటువంటి చట్టము. ఇతర చట్టాలని మనము ఆశ్రయించి కోర్టుకు వెళ్తే మిగతా కేసెస్తో
ఈ కేసులను విచారించాలంటే చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని వృద్ధులైనటువంటి పేరెంట్స్ మరియు సీనియర్ సిటిజన్స్ ఉపయోగించుకుంటే బాగుంటుందండి.